డే 13 ఆఫ్ ప్రెప్ సిరీస్. మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్ వెయిట్ వచ్చేసి 54.80. అండ్ మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్ రోజులానే కొంచెం వెరైటీ ట్రై చేసాం. ఈ బ్రెడ్ అయితే పర్లేదు, బాగానే వచ్చింది, లైట్ టేస్టీగానే ఉంది. అండ్ మన లంచ్, కాలేజ్ నుంచి వెళ్ళి వచ్చేసిన తర్వాత మన లంచ్ ఇది రైస్ అండ్ ఆలూ కర్రీ అండ్ ఎగ్స్. ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చేసిన తర్వాత మనం జిమ్కి వెళ్ళిపోయాం, రెడీ అయిపోయి. అండ్ మనది ఈరోజు వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్స్ ఉంది. అండ్ మనం చాలా వేరియేషన్ చేసాం. మన బ్యాక్ కొన్న లైట్ కొవ్వు తీసి మాస్కులర్గా కనిపించడానికి ప్రతి బాడీ పార్ట్ చెక్కుతున్నాం శిల్పి చెక్కినట్టు. సో ఇలానే హార్డ్ వర్క్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ది డే మన రిజల్ట్స్ చూసి మనమేనారా అని అనిపించాలి. 8 monthsలో మనం బాడీ కండిషన్ తేవడం ఇంపాసిబుల్, కానీ మనం పాసిబుల్ చేద్దాం, ఎందుకంటే మన మైండ్ సెట్ అలా ఉంది. సో వర్కౌట్ చేసిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి అండ్ మనం కుకింగ్ కంప్లీట్ చేసుకున్నాం. రోజు బాయిల్ చేయడం ఎందుకని లైట్గా మసాలాలు యాడ్ చేస్తాం, మామూలుగా రాలా టేస్ట్ అయితే. ప్రతి జిమ్ చేసే అబ్బాయికి ఆర్ ఐసీఎన్ ఆడే అబ్బాయికి దిస్ ఈజ్ ద డ్రీమ్ మీల్ ఫర్ హిమ్. నాకైతే ఇది నా బెస్ట్ మీల్ అండ్ నా సాటిస్ఫై అవుతున్న రోజు. అండ్ ఇదంతా మా పేరెంట్స్ వల్లే, వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వస్తున్నా. అండ్ ప్రతి డే మనం ఇలానే సాటిస్ఫైడ్గా ఉండాలని, అండ్ ప్రతి డే ఏం కష్టం వచ్చినా ఏం వచ్చినా మనమైతే మన పని చేసుకుంటూనే పోవాలి, మనమైతే ఆగకూడదు మధ్యలో. అండ్ ఎండ్ ఆఫ్ ది డే వీ విల్ బీ ద బెస్ట్. అండ్ ఈరోజుకి ఇంతే ఉండా. బై, పీస్.